నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో కువైట్ ప్రభుత్వం నకిలీ కువైటీలను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే ఇక నకిలీ కువైటీలు మనం చూసుకుంటే ఇళ్లలో పనిచేసే కార్మికులు కావచ్చు, అలాగే ఇక నకిలీ కువైటీలకు కువైట్ లో కంపెనీలు ఉన్నాయి, అలాగే ఆఫీసులు ఉన్నాయి, అలాగే కంపెనీలలో కానీ ఆ యొక్క ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేయడంతో అయితే వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి ప్రస్తుతం కువైట్ లో ఇటువంటి ప్రవాసులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేసే నిర్ణయాలలో పేర్లు చేర్చబడిన వ్యక్తులకు నెలవారీ జాతీయ ఉపాధి మద్దతును నిలిపివేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వాళ్లకు కువైట్ మద్దతును నిలిపివేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. అలాగే లబ్ధిదారులు తప్పనిసరిగా కువైట్ జాతీయతను కలిగి ఉండాలని నిర్దేశించే కీలక షరతును అందుకోవడంలో ఈ వ్యక్తులు విఫలమైనందున వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేశామని చెప్పేసి దీంతో కువైట్ లో ఉన్న ఆ యొక్క కువైటీల దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభావితమైన కంపెనీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో సమన్వయం చేసుకుంటూ ఉంది. ఈ నిర్ణయాల వల్ల ప్రభావితమైన కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు అథారిటీ తన యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది. అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు బాధిత కార్మికులకు నిరంతరం జీతం చెల్లింపులు, పూర్తి సేవా ప్రయోజనాలు, చట్టం నెంబర్ 6/2010 కింద నిర్దేశించిన ఇతర హక్కులతో సహా వారి యొక్క ఆర్థిక అర్హతలను పొందేలా చర్యలు తీసుకోబడుతూ ఉన్నాయని చెప్పి ప్రైవేటు రంగ ఉపాధిని నియంత్రిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయాల వల్ల ఈ మార్పుల వల్ల ప్రభావితం కావచ్చని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దీంతో చాలా మంది ప్రవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కువైట్ లో నకిలీ పౌరసత్వం పొందారు. ఒక పక్క వాళ్లకు సంబంధించిన కుటుంబంలో ఉన్న భార్యలు విడాకులు తీసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే వీరికి ఒక మంచి మార్గం చూపించాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వాన్ని మనం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.